ఈవేళ నాకు చాలా ఆనందంగా ఉందండి. మా తల్లి హారిక్ గారు, మన ఆదిరెడ్డి అప్పారావు గారు అమ్మాయి గారు భవానీ గారు ఎమ్మెల్యే అయిన సందర్భంలో తూర్పుగోదావరి జిల్లా వెలమ జాతి మొత్తం వచ్చి అభినందన సభ చేస్తుంది. నీవు కూడా తూర్పుగోదావరి జిల్లా వాడివే, మన కొప్పులు వెలమోడివే, రా అంటే వస్తాను తల్లి అని వచ్చి నా తూర్పుగోదావరి జిల్లా నా వెలమ సోదరులకు, అయ్యలకు, అమ్మలకు, అక్కలకు, పెద్దలకు అందరికి కూడా శిరస్సు వంచి దండం పెడుతున్నా. మిత్రులారా, థ్యాంక్ యూ తమ్ముళ్ళరా. నేను సినిమా యాక్టర్ని. నాకు చిన్నప్పటి నుంచి ఒక భావజాలం, ఈ కులం మతం ఇలాంటి ఏం వద్దు, మనం మనుషులుగా ఉండాలని. అలా ఆడిది. నా పేరు రెడ్డి నారాయణమూర్తి. నేను ఆర్ నారాయణమూర్తి అని పెట్టుకున్నా. కానీ తమ్ముళ్ళరా, నేను ప్రప్రథమంగా వెలమ సంఘానికి హాజరయ్యాను. అది జరిపించింది ఎవరంటే మన ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణలో కానీ వెలమ దొరలో, కొప్పుల వెలమలో, ఆది వెలమలో, పల్నాటి వెలమలో, ఏ వెలమలు కాదు, వెలమ జాతి అంతా ఒక్కటే అని చాటి చెప్పడానికి లక్షలాది మందితో, పెద్ద పెద్ద నాయకులతో, కీర్తిశేషులు ఎర్రవనాయుడు గారి నుంచి, ఎం సత్యనారాయణరావు గారి నుంచి, అతిరథ మహారథుల్ని పిలిచి, సినిమా రంగం నుంచి నన్ను పిలిచి గొప్పగా జరిపించిన ఆదిరెడ్డి అప్పారావు గారికి శభాష్. అప్పుడు నేను అటెండ్ అయ్యా. మళ్ళీ ఒక వెలమ సంఘం మీటింగులు అటెండ్ అయింది కూడా ఎర్రవనాయుడు గారి బిడ్డ, శ్రీకాకుళం టైగర్ ఎర్రవనాయుడు కూతురు, పార్లమెంటులో ప్రత్యేక ఆంధ్ర హక్కు కోసం అమోఘంగా మాట్లాడుతున్న వాగ్దాటితో స్తంభింపజేసిన అనన్య సామాన్యమైన ఒక యంగ్ టర్క్ రామ్మోహన్ రావు చెల్లెమ్మ, పోస్ట్ ప్రప్రథమ రాజమండ్రి మహిళా మేయర్ వీరరాఘవమ్మ కోడలు, ఆదిరెడ్డి అప్పారావు గారి కోడలు. ఏమి 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 ఏమిది శ్రీనివాసన్న దండమే. ఏ మగాడి విజయం వెనకాలైనా స్త్రీ ఆడది సగం అంటారు. కానీ ఈవేళ భవానీ గారి విజయం వెనుక సగం మన సీనన్న, ఆయన పత్నికి, వారికి, మా సినిమా రంగంలో ప్రముఖ డిస్ట్రిబ్యూటర్, మా వెలం సంఘం నాయకుడు శ్రీ చల్లా శంకర్రావు గారికి, ఎప్పుడైనా ఆర్నాడు సినిమా థియేటర్ దొరకకపోతే నా థియేటర్ ఇస్తానని ముందుకొచ్చే శివజ్యోతి బాబు గారికి, ఒక్కరా ఇద్దరా ఈ డయాస్ మీద ఉన్న పెద్దలు, మీ పేరు నాకు తెలియవు, అందరూ నాయకులే, ఇంజనీర్లు, డాక్టర్లు, యాక్టర్లు, రైతులు, అనేక కుల వృత్తులు ఉన్నా సరే ఎందరో మహానుభావులు డయాస్కి నేను దండం పెడుతూ ఒక కళాకారుడుగా అమ్మా భవానీ మన వెలమ జాతి ఎక్కడి నుంచో మగధ నుంచి వచ్చిన మహాపద్మనందుడు వారసులం మనం. ఓ వెలమ సోదరులారా, మహాపద్మనందుడు వారసులం మనం. కులం ఇవాళ కమ్మ సంఘం, రెడ్డి సంఘం, కాపు సంఘం, మరో సంఘం, దళిత సంఘం, అనేక సంఘాలు ఉన్నాయి ఈవేళ. అప్పుడు వెలమ సంఘం పెట్టుకోవడం కూడా తప్పు కాదు. క్యాస్ట్, ఎస్, క్యాస్ట్ ఈజ్ నథింగ్ బట్ బ్లడ్ రిలేషన్. క్యాస్ట్ ఈజ్ నథింగ్ బట్ బ్లడ్ రిలేషన్. ఇది ఒక రక్త సంబంధం. ఆ దశలో మా కులమే గొప్ప మాత్రం మనకు ఉండకూడదు. మనందరం కాలాలి, ఉండాలి, కలిసిమెలిసి ఉండాలి. అమ్మ భవానీ గారు, మీరు ఎమ్మెల్యే అయింది కేవలం ఈ వెలమ జాతి, ఈ వెలమ సోదరుల అండదండలతోనే కాదు. రిమైనింగ్ దృష్టం మనందరూ వ్యవసాయం, వ్యాపారం, ఓకే. మన పిల్లలు మాత్రం బ్రహ్మాండంగా చదివించండి. పూర్వం రోజుల్లో పిల్లలకి తల్లిదండ్రులు ఇచ్చేది ఓ ఆస్తి, పాస్తి, కట్నం, కానుక, భూమి, పుట్ర, నగ, నట్ర. కానీ ఈవేళ చదివించండి. మన బిడ్డలు కలెక్టర్లు అవ్వాలి, డాక్టర్లు అవ్వాలి, ఇంజనీర్లు అవ్వాలి, ఒక్కలా ఇతర సమస్తంగా అవ్వాలి, చాలా గొప్పలు అవ్వాలి. ఎవడు వీడు అడుగా పల్నావాడు. ఏమి జాతి, వెలమ జాతి. బొబ్బులి పులి తాండ్ర పాపారాయుడున్న జాతి వెలమ జాతి. కార్ల్ మార్క్స్ తో పోటాపోటీగా, ఆయనకంటే ముందుగా అందరూ సమానమే. మన దళితులు కానీ, మన బీసీలు కానీ, సమస్త మానవ జాతి ఒక్కలే అని చాటి చెప్పిన
చాపకూడు సిద్ధాంతాన్ని పెట్టిన బ్రహ్మనాయుడు వెలమ జాతి. ఏమి బ్రహ్మనాయుడు, ఏమి తాండ్ర పపారాయుడు, ఎటువంటి మహనీయులు, ఏమి రావు గోపాలరావు గారు, ఒక్కడా ఇద్దరా, ఎటువంటి మహామహులు పుట్టిన జాతి వెలమ జాతి. కాబట్టి మిత్రులారా, ఈ దశలో బిడ్డలను బాగా చదివించండి, గొప్పలు చేయండి. ఇదే నా విజ్ఞప్తి.